హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు లవ్ థీమ్తో మన ముందుకైతే రాబోతున్నారండి. రకరకాల థీమ్స్ పెట్టేసి నిజంగా ఈసారి కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2ని టాప్ లేపేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో ఇక లాస్ట్ టైం కూడా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని వచ్చారు. తర్వాత జాతర అన్నారు, ఇక తర్వాత సెలబ్రిటీ అన్నారు, ఇక ఇప్పుడైతే చక్కగా లవ్ థీమ్తో వచ్చేసారు. నిజంగా ఇది కుకింగ్ షోనా లేకపోతే ఇంకేమైనా షోనా అన్నట్టుగా రకరకాల థీమ్స్తో అయితే అలరించేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక జాతిరత్నాలు కూడా ఎక్కడా తగ్గట్లేదు, అలాగే కుక్స్ కూడా వాళ్ళ వెరైటీస్లో ఎక్కడా తగ్గట్లేదు. ఇక వీళ్ళందరూ ఒక ఎత్తైతే మన జడ్జెస్ కూడా ఎక్కడా తగ్గట్లేదండి. ఎందుకంటే మన సంజయ్ తుమ్మా గారికి నిజంగానే మన శ్రీదేవి గారిని చూడగానే మతిపోయిందా అన్నట్టుగా ప్రతిసారి పాపం ఫ్లర్ట్ చేస్తూనే ఉంటారు. ఆవిడైతే భయపడి పక్కకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక లవ్ థీమ్ అనగానే నిజంగానే మన ప్రదీప్ కూడా అక్కడ కూర్చొని చక్కగా ఒక లవ్ లెటర్ రాసేస్తూ కనిపిస్తాడు కదా, చాలా సిగ్గుపడుతూ అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అన్నట్టుగా అసలు చక్కగా లవ్ లెటర్తో స్టార్ట్ చేసేసారు. నిజంగానే వీళ్ళందరికీ ఎప్పుడు మ్యారేజ్ అవుతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. బట్ వీళ్ళకి మాత్రం మ్యారేజెస్ అయితే అవ్వట్లేదు. కానీ పాపం ఇక ఏం చేస్తారు, లవ్ లెటర్స్ అన్నా రాసుకుంటూ కూర్చోవాలి కదా. ఇక అలా రాస్తూ ఉన్నప్పుడు మన నలుగురు జడ్జెస్ చక్కగా అయితే వచ్చేస్తారు ఎంట్రీతో. ఇక దాంతో మన సంజయ్ గారు అయితే రెడ్ శారీలో ఉన్న మన శ్రీదేవి గారిని చూసి ఇక ఎంత చక్కగా ఆమెని చూసి అలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారంటే, ఈ రెడ్ శారీలో మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా, మీది రెడ్ శారీ, నాది బ్లాక్ డ్రెస్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వావ్ ఫీల్ మై లవ్ అన్నట్టుగా ఇక ప్రపోజల్ కూడా చేసేస్తుంటారు. ఇక ప్రపోజ్ చేసేటప్పుడు మన శ్రీదేవి గారైతే ఏంట్రా బాబోయ్ నాకు ఈ కర్మ అన్నట్టుగా అలా చూస్తుంటారు. ఇదంతా సరదా సరదాగా సాగిపోతుంది లేండి. ఇక అలీ గారైతే రోజు రోజుకి యంగ్గా తయారవుతున్నారు. నిజంగా ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన ఎంత మంచివారో చూస్తుంటేనే, ఎంత చక్కగా మాట్లాడే విధానం కానీ, ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసే విధానం కానీ, హెల్పింగ్ చేసే విధానం కానీ నిజంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక అరుణ గారి దగ్గరికి వచ్చేసరికి ఇక అప్పట్లోనే ఆవిడైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. ఇక ఆయనైతే పంజాబీ, ఇలాగే ఈవిడైతే సౌత్ ఇండియన్. అంటే ఇక పాన్ ఇండియా వివాహం అప్పట్లోనే ఎలా చేసుకున్నారు మేడం అన్నట్టుగా అడుగుతూ ఉంటారు మన ప్రదీప్. ఇక సంజయ్ గారు శ్రీదేవి గారు చెప్పాను కదా, ఇక బ్లాక్ అండ్ రెడ్ కలిస్తేనే అసలు ఒక అమోఘం అన్నట్టుగా ఇక మన ఇద్దరి మధ్య బూమ్ 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 అంటూ ఫీల్ మై లవ్ అంటూ ఒక సాంగ్ అయితే వేసేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక మన కుక్స్ అయితే ఎంత చక్కగా, మన తనూజ అయితే రెడ్ డ్రెస్లో, నిఖిల్ బ్లాక్ డ్రెస్లో, ఇక రకరకాల డ్రెస్సెస్లో అయితే అదిరిపోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక నిఖిల్ అయితే చక్కగా మన తనూజానైతే పట్టుకొని డ్యాన్స్ కూడా వేసేస్తూ ఉన్నాడు ఈసారి. ఇక తనూజ కూడా తప్పించుకునేది ఏమీ లేదు కదా, ఇక అందుకని చక్కగా తను పట్టుకొని తను కూడా డాన్స్ వేయడం అయితే మొదలు పెట్టేసింది. ఇలా నిఖిల్ అయితే అందరితో జోవియల్గానే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనతో కంఫర్టబుల్గానే ఉంటారు. ఇక ఆషిక కానివ్వండి, ఇక పల్లవి గారు అయితే అస్సలు స్టెప్పే వేయరు కాబట్టి ఆవిడకి ఏ ప్రాబ్లం లేదండి. కామ్గా ఉంటారు, కామ్గా వెళ్ళిపోతారు, కామ్గా పని చూసుకుంటారు. ఇక నిఖిల్ అయితే వాళ్ళందరూ చెప్తున్నాడు, వీళ్ళంతా అన్ని లైఫ్లో చూసేసారు, నాలాంటి వాడికి అసలు లవ్ అంటే తెలియని వాడికి ఎందుకు ఇలాంటి థీమ్స్ అన్నీ పెడుతున్నారు, అసలు నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పగానే ఇక సెట్లో ఉన్న వాళ్ళంతా కుక్స్, అలాగే జాతిరత్నాలు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటూ ఏంటి బాబు మా చెవులో కాలీఫ్లవర్ పెడుతున్నావని అలీ గారు అయితే పెద్ద పూ పెట్టి ఇది సరిపోతుందా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక తనూజ అయితే అతన్ని చూసి నవ్వుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే మన నిఖిల్ గురించి అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరిని ఫ్లోట్ చేస్తూనే ఉంటారు. అది కూడా కాక నిఖిల్కి కూడా ఒక లవర్ ఉందని బాగా టాక్ అయితే వినపడుతుంది. ఇక నీలాంటి వాడికి ఇప్పుడు లవ్ గురించి తెలీదా అంటే మేము నమ్మాలా అన్నట్టుగా అందరూ చూస్తున్నారు. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.